మేము ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం, ముగ్గురు ఒకేలా చదువుతాం. ఒకసారి నేను ఇంకొకటి కలిసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. ఎంత సాల్వ్ చేస్తున్నా ఒక చోట స్ట్రక్ అవుతున్నాం. ఏంట్రా ఇది రావట్లేదు, ఇది మనకు రాదు, మన రేంజ్ ప్రాబ్లం కాదు, ఇది సార్ని అడగాలి అనుకుని మేమే నిర్ణయించుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు, మూడోవాడు. వాడు వచ్చి ఏం చేస్తున్నారా అన్నాడు. ప్రాబ్లం రావట్లేదు బాబు చూడు కొద్దిగా అన్న. ఇవన్నీ పిచ్చి ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి, ఇవి చేసుకుంటూ కూర్చున్నారు ఏంది అన్నాడు. నువ్వు చెయ్యి అని ఇచ్చాం, చేస్తాం ఏముంది. ఓకే ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓహో అట్లా ఇచ్చాడా. ఇక్కడ ఏంటి వాల్యూ ఏంటిది, ఇది అదే. ఓకే వచ్చేసింది చూడు, ఇదే ఆన్సర్ వచ్చేసింది అంతే, అయిపోయా. చెప్పినా కదా చిన్నపిల్లల లెక్కలు ఇవి అని వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని సాల్వ్ చేయాలి ఇబ్బంది పడుతున్నాం. కానీ వాడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు, ఈ ప్రాబ్లమ్స్ నన్ను ఏం చేయలేవన్న యాటిట్యూడ్ తో స్టార్ట్ చేసి వాడికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాడి మైండ్ ఏం చెప్తుంది, ఇవి కాదు, ఇవి నీకు ప్రాబ్లమ్సే కాదని చెప్తుంది. మాకేం చెప్తుంది, అబ్బా రావట్లేదు ఇది మన రేంజ్ కాదు అని మాకు చెప్తుంది మా మైండ్. ఎందుకంటే మా ప్రిపరేషన్ ఎలా ఉంది, మా యాటిట్యూడ్ ఏంటి, వీఆర్ నాట్ దట్ గ్రేట్ అని మేము నమ్మాం. కానీ వాడి యాటిట్యూడ్ ఏంటి, ఐ ఆమ్ గ్రేట్ అన్నట్టున్నాడు వాడు. రైట్ యాటిట్యూడ్ ఉందనుకో, నథింగ్ కెన్ టచ్ అస్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. అప్రోచ్ కరెక్ట్ గా వస్తుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినా మైండ్ సాల్వ్ అని చెప్తా ఉంటుంది, సాల్వ్ అయిపోతుంది, వచ్చేస్తాయి ఆన్సర్లు. లైఫ్ లో కూడా ఏదైనా కష్టాలు వచ్చినా అమ్మో కష్టాలు వచ్చేసి ఇప్పుడు ఎలాగా అలా అనుకోకూడదు. ఏముంది అయిపోతుంది, అది పోయిందా ఇది పెట్టండి, ఏం కాదు పెట్టి అలా ఉండాలి. ప్రాబ్లం వచ్చేసి మనల్ని తినేస్తుంటే దానికి సరెండర్ అయిపోయి భయపడుతూ కూర్చోకూడదు. అసలు ప్రాబ్లమే కాదు ఇది, సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఈ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది, ఇంకో సొల్యూషన్ ఉంది, ఇది కూడా వర్కౌట్ అవుదా, నేను ఆలోచిస్తున్నా సొల్యూషన్ ఏంటి అని. అంతేగాని భయపడట్లా. వెన్ యూ స్టార్ట్ థింకింగ్ you stop fearing. Solution oriented thinking ఎప్పుడు కూడా భయాన్ని తొలగిస్తుంది. So right attitude, right approach, right success.